మాలిని అయితే మళ్ళీతో ఇలా అంటూ ఉంటుంది. నువ్వు ఇన్నాళ్ళు చాలా మంచిదానివని అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నాకు అసలైన నిజం తెలిసింది. ఇప్పుడు నువ్వు ఇన్నాళ్ళు నా సహనాన్ని మాత్రమే చూసావు. నా బిడ్డను నాకు ఇవ్వకపోతే ఇప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు. నా మర్యాదగా నా బిడ్డను నాకు ఇచ్చేయి మళ్ళీ అని చెప్పి మాలిని మళ్ళీతో అంటూ ఉంటుంది. దాంతో మళ్ళీ అయితే అక్క ఏంటి అక్క అలా మాట్లాడుతావు, ఒకసారి నేను చెప్పేది వినక్క అని చెప్పి మళ్ళీ అయితే అంటూ ఉంటుంది. నోర్మై, నువ్వు నా బిడ్డను దాచిపెట్టావు. నా బిడ్డని ఇవ్వకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో బయటికి అరవింద్ తీసుకువెళ్ళి ఏంటి మళ్ళీ అలా మాట్లాడుతావు, మళ్ళీ ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావు అనేసి అంటే, అరవింద్ నువ్వు ఒక్కసారి చెప్పింది విను. ఎన్నాళ్ళు నాకు చెల్లి లేదని, ఇప్పుడు నాకు చెల్లి లేదని అనుకున్నాను. ఇక మీద నాకు భర్త కూడా లేడని అనుకుంటాను. మర్యాదగా నేను చెప్పింది చెయ్యు. మళ్ళీ దగ్గరికి వెళ్ళి నా బిడ్డను నాకు తీసుకువచ్చి ఇవ్వు, లేదంటే నేను నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మళ్ళీ అరవింద్తో అంటూ ఉంటుంది.